ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. అడవిలో ఉన్న ఒక నక్క అంటేనే జిత్తులమారి నక్క. జిత్తులమారి అంటే అతి తెలివితేటలు ఉంటాయి దానికి, ఓకేనా? అలాంటి ఒక నక్క ఏం అతి తెలివితోటి ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లోకి వెళ్ళింది అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అయితే ఈ అడవిలో ఉన్న నక్క చాలా జిత్తులమారి నక్క కదా. చిన్న చిన్న జంతువులను మోసం చేస్తూ అది కడుపు నింపుకుంటూ ఉండేది, అంటే మోసం చేసి వాటిని తినేసేది. ఇలాంటి నక్క, ఈ జిత్తులమారి నక్క ఎత్తులకు అలవాటు పడ్డ చిన్న జంతువులు అది కనిపిస్తే చాలా అలర్ట్ అయిపోయి దాని నుంచి చాలా దూరంగా తిరుగుతూ ఉండేవి. తన ఆటలు సాగకపోవడంతో చిన్న జంతువులపై నక్క కోపాన్ని పెంచుకుంది. వాటి తిక్క కుదర్చడానికి ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తున్నా కూడా చిన్న జంతువులకు ఫ్రెండ్ అయినటువంటి కోతి ఆ జిత్తులను తిప్పికొట్టేది. దీంతో నక్క మిగతా జంతువులు వేటాడి విడిచిన మాంసంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. కొద్ది రోజులు గడిచాక దానికి ఫ్రెష్ మాంసం తినాలన్న కోరిక కలగడంతో ఒకరోజు దగ్గరున్న గ్రామం వైపు వెళ్ళింది. ఆ గ్రామం పొలిమేరలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అందులో ఒక పిల్లవాడు కోడిని గాల్లోకి ఎగరేస్తూ పట్టుకుంటున్నాడు. అది చూసిన నక్కకు నోరూరింది. అబ్బా, ఎంత మంచి కోడి పిల్ల అది! దాన్ని తింటే ఫ్రెష్గా ఉంటుంది. దాని మటన్, దాని ఫ్లెష్ చాలా బాగుంటుంది. దాని ఈరోజు నేను ఎలాగైనా తినేయాలి అని అనుకుంది. ఇంకోసారి ఆ పిల్లాడు గాల్లోకి ఎగరేసిందే తడువు. నక్క ఒక్కసారిగా ముందు కురికింది. నక్కను చూసిన పిల్లలు బాబోయ్ నక్క వచ్చింది ఇక్కడికి అని అక్కడే ఆ కోడి పిల్లని పడేసి తలా దిక్కు పారిపోయారు. గాల్లో ఎగరేసిన కోడి ఇప్పుడు నక్క నోటికి చిక్కింది. క్షణం ఆలస్యం చేయకుండా చెట్టు చాటుకు తెచ్చుకుంది ఆ నక్క. కోడిని కాళ్ళతో నొక్కిపెట్టి తినేందుకు ఉపక్రమించింది, అంటే తినాలని అనుకుంది. ఇక కోడి ఏమీ అనట్లేదు, కదలట్లేదు. ఇదేంటి కోడి కదలట్లేదు, ఓహో నేను నోట్లో ఖర్చుకోవడం వల్ల కోడి చనిపోయిందేమో అనుకుంది. కానీ అది దాని కాళ్ళను బట్టి లాగేసరికి మాంసం రాలేదు, కానీ అందులో ఉన్న కాటన్ బయటపడింది. అదేంటి కాటన్ వచ్చింది అనుకుంటున్నారా? అది బొమ్మ కోడి. అప్పటికి అది బొమ్మ కోడి అని తెలుసుకుంది నక్క. దానికి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఇంకా అక్కడ చాలా బొమ్మలు కనిపించాయి. అంటే పిల్లలు బొమ్మల కొలువు ఆట ఆడుకుంటున్నారని నక్కకు అర్థమైంది. అక్కడికి వెళ్ళి అంతా చూసింది. అక్కడ ఒక పులి పిల్ల బొమ్మ కనిపించింది. అది తెలివితో ఆలోచించి, ఓహో ఈ పులి పిల్ల బొమ్మను నేను అడవిలోకి తీసుకొని వెళ్తాను అని అనుకుంది. మరి ఏం చేద్దాం అనుకుంది ఆ పులి పిల్ల బొమ్మతోటి అంటే, ఆ బొమ్మను నోట కరిచి అడవిలోకి పరుగు తీసింది. తన జిత్తులకు పదును పెట్టింది. కనిపించిన ప్రతి చిన్న జంతువును పిలిచి, పులిరాజావారు తన బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పి నా అంత దాన్ని చెయ్యమని, అంటే నాలాగా తెలివిగల దాన్ని చేయమని బాధ్యత నాకు అప్పగించారు. పులిపిల్లకు తిండి విషయంలో లోటు జరిగితే పులిరాజావారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే మీరంతా రోజుకొకరు మీ అంతటా మీరే వచ్చి పులిపిల్లకు ఆహారం కావాల్సిందే అని పొదల్లో దాచిన పులి బొమ్మను చూపించి భయపెట్టింది అన్ని జంతువులను. నిజమైన పులిపిల్లని నమ్మిన చిన్న జంతువులన్నీ భయంతో ఎక్కడికక్కడికి పారిపోసాగాయి. తమ నివాసాలకు పారిపోయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకడం ప్రారంభించాయి. చిన్న జంతువులు అడవిలో కనిపించకపోయేసరికి కోతి ఆ విషయాన్ని, ఎందుకు ఇలా చిన్న చిన్న జంతువులు అడవిలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయి అనే ఆలోచన చేసింది. అసలు విషయం తెలిసాక కోతి చాలా ఆశ్చర్యపోయింది. పులి తన పిల్లలకు ప్రత్యేకంగా విద్యాబుద్ధులు నేర్పించాలనుకుంటే హుందాగా గురువును తన నివాసానికే పిలిపించుకుంటుంది. ఇందులో ఏదో తిరకాసు ఉందని ఊహించిన కోతి నక్క బండారాన్ని బయట పెట్టాలనుకుంది. నక్క ఉంటున్న నివాసం దగ్గరకు పోయి, నక్క బావా, పులిపిల్ల తప్పిపోయిందని పులిరాజావారు వెతుక్కుంటూ ఇటే వస్తున్నారు. నీ దగ్గరే ఆ పులిపిల్ల ఉందన్న విషయం ఆ నోట ఈ నోట పులిరాజావారికి చేరినట్టుంది అని తెలివిగా పిరికి మందు వేసింది కోతి. వెంటనే నక్క భయపడిపోయింది. ఓర్ని, నా దగ్గర ఉంది బొమ్మ పులి అనే విషయం నాకే తెలుసు, కానీ పులిరాజావారు నిజంగా పులి పిల్ల తప్పిపోయిందా? అయ్యో, ఇప్పుడు పులిరాజావారు నిజంగా ఇటు వస్తే ఎలా? లేని నిందతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది కదా అని ఆందోళన పట్టుకుంది దానికి. ఇలా ఎలాగైనా ఇప్పుడు ఎట్లా మరి ఈ అడవిని నేను చూడాలంటే నాకు ఇప్పుడు భయంగా ఉంది. పులిరాజావారి పిల్ల దొరకలేదనుకో
నేనే పులిరాజా పిల్లని తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను, కానీ నేను తెచ్చింది బొమ్మ అనే విషయం నాకు మాత్రమే తెలుసు కదా అని పొదల్లో ఉన్నది బొమ్మే అని తేలడంతో ఇక అక్కడ బొమ్మను విడిచిపెట్టేసి ఎవరికి కనిపించకుండా నక్క వేరే అడవికి పారిపోయింది. ఇక పొదల్లో ఉన్న బొమ్మ అని తేలడంతో చిన్న జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. కోతి తెలివికి జేజేలు పలికాయి. మరి ఈ కథ ద్వారా తెలిసిన నీటేంటి? అబద్ధంతో ఏది సాధించలేం మనము. ఇంతటి చక్కటి కథను రాసిన వారు బివి పట్నాయక్ గారు.